ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ వారణాసి. ఈ సినిమా విడుదల తేదీపై కొనసాగుతున్న సస్పెన్స్కు తెరపడింది. వచ్చే ఏడాది 2027 ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని గ్లోబల్ వైడ్గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కిస్తున్న మూవీ వారణాసి. ఇది గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. యావత్ సినీ ప్రియులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మహేష్ ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ అంచనాలను రెట్టింపు చేసింది. ఈ క్రమంలో మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. తాజాగా మహేష్ సోషల్ మీడియా వేదికగా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. వారణాసి సినిమాని 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిన్నటి నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు వారణాసిలో కొన్ని హోర్డింగ్స్ పెట్టినట్లు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. అందరూ అనుకున్నట్లుగానే అదే తేదీని మహేష్ బాబు ఇన్స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న గ్లోబల్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. 2027 ఏప్రిల్ 7 బుధవారం ఉగాది, గుడిపడ్వా పండగలను సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి, 15న శ్రీరామ నవమి ఫెస్టివల్ హాలిడేస్ ఉన్నాయి. దీని ప్రకారం 12 రోజుల థియేట్రికల్ రన్ క్యాష్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది. తమిళ సంవత్సరాదిని కూడా అదే సమయంలో జరుపుకోనున్నారు. ఇవన్నీ చూసుకుంటే వారణాసి సినిమాకి మంచి రిలీజ్ డేట్ దొరికిందనే చెప్పాలి. యాక్షన్ అడ్వెంచరస్, మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, సోషియో ఫాంటసీ జోనర్స్ కలయికలో ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త కథాంశంతో విజువల్ వండర్గా వారణాసి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రుద్ర అనే పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారు. మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్ పై కేఎల్ నారాయణ, ఎస్ కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 1300 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారని టాక్. ఈ సినిమాకి కెవి విజయేంద్ర ప్రసాద్, ఎస్ కాంచి కథ అందిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.